తెలంగాణలో ప్రజాపాలన కాదు పోలీస్ పాలన నడుస్తుంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్లు ఎన్నికైనటువంటి తీరు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు పోలీసు రాజ్యం నడుస్తుంది, ఎందుకు అప్రజాస్వామిక రాజ్యం నడుస్తుంది అనంటే, స్వయంగా ఒక ఎంపీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్లను తీసుకుపోతున్న బస్సు ముందట ఒక ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా పెట్టి తన వెహికల్ని అడ్డం పెట్టి మరి అడ్డుకునే ప్రయత్నం చేయడం గుండాయిజం కాదా? ఇంకొకటి, ఒక ఎంపీ స్వయంగా దొంగ ఓటు వేయడానికి ప్రయత్నం చేయడం, ఎక్స్ అఫీషియో మెంబర్షిప్ పేరిట దొంగ ఓటు వేయడానికి ప్రయత్నం చేయడం, ఇంతకంటే ప్రజాస్వామ్య కూనికి నిదర్శనం ఏమైనా ఉంటుందా? ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే అటు తొర్రూరులో కానీ, జనగామలో కానీ, అటు కాగజ్ నగర్లో కానీ, ఈవెన్ కేతనపల్లిలో కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వయంగా లంగ పనులు చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? కాబట్టి మనం ఒక మాట చెప్పాలి, కాంగ్రెస్ పాలనలో నడుస్తుంది ప్రజాస్వామిక పాలన కాదు, ప్రజాపాలన అసలుకే కాదు. ఇది గుండాల పాలన, ఇది దోపిడీదారుల పాలన. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకి ఒక కొత్త కల్చర్ తీసుకొస్తారు, అది ఫ్యాక్షనిస్ట్ పాలన. కానీ గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నాయకులారా, ఈరోజు మీరు నేర్పేటువంటి పాఠాలు, మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాయి. రానున్న రోజుల్లో భారత రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కార్యకర్త వేటాడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి చిల్లర మల్లర సంస్కృతిని, పక్క రాష్ట్రం సంస్కృతిని ఈ తెలంగాణకి తీసుకురాకండి. ఒకవేళ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 2 ఏళ్లకో 3 ఏళ్లకో అది మీ పాలిటనే మరణ శాపంగా మారేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంతకు మించి ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి పనులు చేస్తే, గూండాగిరి పనులు చేస్తే, లంగ పనులు చేస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారు, తరుముతారు. ఆ తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరి పేరు గుర్తు పెట్టుకొని మరి తగిన గుణపాఠం చెప్తుంది, తగిన శిక్ష వేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది.